వీన్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పరిసర ప్రాంతాల నందు గడిచిన కొన్ని రోజులలో ద్విచక్ర వాహన ప్రమాదాలు జరుగుతూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కుటుంబాలు అనాథులుగా చిన్నాభిన్నం అవుతున్నవి. ఈ ప్రమాదాలకు కారణం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం మరియు ఆటోల నందు ఓవర్లోడింగ్తో ప్యాసింజర్స్ని ఎక్కించుకొని మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయటం. అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు జరుగుతున్నవి. కావున పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. నేను వినుకొండ టౌన్ మాట్లాడుతున్నాను. వినుకొండ పట్టణ ప్రజలకి మరియు రూరల్ ప్రజలకి మరి చుట్టుపక్కల నుంచి గ్రామాల్లో వచ్చే ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి, మనకి ఎక్కువగా మన ఏరియాలంతా కూడా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే సరైన అవగాహన లేపడం వల్ల, అంత గ్రామస్తులకి వాళ్ళకి అవగాహన లేపడం వల్ల, ట్రాఫిక్ మీద అవగాహన లేపడం వల్ల అది కానీ మరియు ఎవరన్నా తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళడం వల్ల కానీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీనికి మెయిన్ కారణము హెల్మెట్ ధరించకపోవడం ఒకటి, అలాగే ట్రిపుల్ రైడింగ్ ఒకటి, మరి అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది. మేము ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా గమనించవలసింది కోరుతున్నాను. అందరూ కూడా హెల్మెట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. అట్లాగే ఓవర్లోడింగ్ కూడా, ఆటోలు వాటిలన్నింటిలో కూడా ఓవర్లోడ్ జరగడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ముందు ప్రాణం ఎంతో ముఖ్యమైనది. మనం ప్రాణం ఉంటే కానీ మనం ఏమైనా చేయలేము. దానికోసం మీరు చిన్న చిన్న అంటే తొందరగా పోవాలనో లేకపోతే ఎమర్జెన్సీ మీద పోవాలనో దాని మీద సమస్యలు కొనుక్కొచ్చుకొస్తున్నారు. ఏదైనా ఫోన్ వచ్చిందనుకో బండి పక్కన ఆపేసి ఫోన్ మాట్లాడుకుంటే పోతే వాళ్ళు ఏదన్నా ఆ సమయంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగలగా ఎదురు ఏ పాపం కొన్ని వాళ్ళకి కూడా దెబ్బలు తగిలి అంత హాస్పిటాలిటీ అవుతున్నారు. కాబట్టి దయవుంచి ప్రజలు హెల్మెట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. అలాగే మీ చుట్టుపక్కల పిల్లలకు కానీ వాళ్ళకి కానీ అందరికి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ అవి కానీ చేయొద్దని చెప్పండి. మేమైతే ఒక 3 రోజుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్గా జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుకున్న కోర్టుకే పెడుతున్నాము. ఒక్కొక్కరు 10,000 రూపాయల ఫైన్ కానీ 1 వీక్ శిక్ష కానీ ఎదుర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తాగి కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ హెల్మెట్ లేకుండా కానీ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.